నమస్కారం అండి. నేను మీ చిన్నోడు. మరి నేను మీ పెద్దోడు. ఏమండి మేము ఎవరిని ఏమి అందలుచుకోలేదు, ఎవరిని ఏమి కెలగదలుచుకోలేదు, ఎవరి బేరాలు శనగొట్టు తెలుసుకోలేదు. మా పనుల్లో మేము ఉందాం అనుకుంటున్నాం. ఎందుకు అనుకుంటున్నారా? మార్పు చెందినవాడే మనిషి. ఏంటది? టిష్యూ. నువ్వు అంతే. పాడి పక్కన పెడతావా? ఏంద్ర బిల్లి బిత్తిరి పాడుకోవాలారా? కామ్గున్నరియాలా ఏందే నీకు తమ్ముడు, శాంతం శాంతి స్వరూపం. అదేంటి మనం అరవకూడదు. అరవచ్చులే కానీ మరీ ఇంతలా లొంగిపోయి ఉండకూడదు. మార్పు చెందిన వాడే మనిషి అనే మంచి మాటలతో, మంచి భావాలతో, మంచి విలువలతో. ఒరే నీకు దండం పెడతాను ఆగరా, దానికి చెప్పాలి కదా ఏటనేది. చెప్పు. ఓ సక్కు ఏంద్రా సక్కుబాయి గారు, మేము ఈ రోజు నుంచి మేము ఎవరితోని గొడవ పెట్టుకోదలుచుకోలేదు, ఎవరితోని గొడవ తెలుసుకోలేదు, ఎవరి బేరాలు చెడగొట్ట తెలుసుకోలేదు. ఎందుకంటే మేము మారిపోయాం. మేము మారిపోయాం. అంటే మారిపోయాం అంటే ఇది కాదు, మనుషులుగా మారిపోయాం. వాళ్ళని ఎందుకు రెచ్చగొట్టాం ఇప్పుడు? నేను ఉత్తనే మేము మారిపోయాం. ఎందుకంటే మార్పు చెందిన వాడే మనిషి అని అన్నయ్యకి ఎవరో చెప్పారంట. ఇంక అప్పటి నుంచి మా పని మేము చేసుకుంటున్నాం అంతే. అంతే. సాలే మస్తు చూసినాం ఇట్లాంటివి. చూస్తా మీరు మారిరో లేకపోతే మీ బిల్డప్లో చూస్తా. మనం మారిపోయాం కానీ ఇలా కాదు, మామూలుగా మారిపోయాం. నార్మల్ గా అన్నారా బాబా? సర్లే, ఇప్పుడు దాని కస్టమర్లు ఎంతమంది వచ్చినా ఏం చేసినా మనం ఏంటి డిస్టర్బ్ చేయొద్దు, ఓకేనా? అదే కదా నేను చెప్పింది. ఇంకెవరు రావట్లేదండి. అబ్బా వీళ్ళు మారిపోయారట. ఇవాళ ఏందో నాకు గిరాకే ఫుల్ ఉంటుంది అయితే. సార్ గ్రీన్ టీ ఉందా? గ్రీన్ టీయా సార్? ఓకే సార్, ఇప్పుడే ఇస్తా. గ్రీన్ టీ తాగుతున్నాడు వాడు. ఇది షేప్ భలే ఉందిరా, పైనుంచి ఒకటి కింద నుంచి ఒకటి. బాగా స్ట్రాంగ్ కలుపు. ముందే డైట్ లో ఉన్నాను నేను. ఓకే డైట్ డైట్ లో ఉంటే ఇంతలా ఉన్నాడంటే డైట్ లో లేకపోతే నాకు తెలిసి గొర్రెలా ఉంటాడేమో. గొర్రెల్లా కొంచెం గ్లామర్ ఉంటుందిరా తమ్ముడు. ఆ టీ చూస్తుంటే నాకు నోరు లాగేస్తుందిరా. నువ్వు టీని చూద్దాక టీని కలిపేదని చూస్తున్నా లాగేస్తున్నట్టు నీకు. నువ్వు టీనే చూడాలి. నేను టీనే చూస్తున్నా. నువ్వు ఆంటీని చూస్తున్నావు. ఆంటీని చూడలేదా? టీనే చూస్తున్నా. అదేరా, ఆ టీని చూస్తున్నావు. తొందరగా సార్ గ్రీన్ టీ. గ్రీన్ టీ అంటే పచ్చగా ఉంటుందరా? వేరే కలర్ లేదా? పచ్చగానే ఉన్నాయి కదా సార్. కానీ ఆ సార్కి ఆ కప్పు సరిపోదేమోరా. అది పెద్ద డ్రమ్ ఉంటారు కదా. ఇంత కాదు, ఎంత డబ్బులు ఎంత అని? 200. ఇచ్చేసాడు సార్. ఇంత పెద్ద నోట 2000 కదమ్మా. చిన్న చిన్న వ్యాపారం చేసుకునేదానికి ఇంత పెద్ద నోటు ఇస్తే నేను ఎక్కడి తేవాలి చిల్లరా? ఏంటి చిల్లర కోసం ఎదుగుతున్నారా? చిల్లర మేము ఇస్తాం సార్. అక్కడ పెట్టండి, కప్పు అక్కడ పెట్టండి. తమ్ముడు మనం చిల్లరే, మన దగ్గర చిల్లరే కదా. సార్ రండి సార్, మేము చిల్లర తీసుకుంటే ఇస్తాం. టీ తాగుతానండి. టీ తాగేశారు కదా మీరు. ఓహో, అంటే ఇంకా మిగిలిపోయిందని. మిగిలిపోయిందా? అక్కడ తాగిపోయిందండి. అక్కడ తెచ్చుకోండి. చక్కబాయ్ చిల్లర తెచ్చి మేము ఇస్తాంలే, సరేనా? మీరు చిల్లరే సార్, తెస్తున్నాం సార్. చిల్లర తెస్తాం. 2 నిమిషాలు ఇక్కడే కూర్చోండి సార్, నేను చిల్లర తీసుకొచ్చి ఇస్తానే. బంటి బాబు ఏం చేస్తున్నావు? నువ్వు చిల్లరగా చేయకు, కూర్చో, వస్తాడులే పారిపోవడం. కానీ సార్ మిమ్మల్ని ఎక్కడో చూశాను సార్ నేను. టీ షాప్ దగ్గర చూసుకుంటాను. పాత జోకులు అంటే పాత సినిమాలు ఉంటాయి. మిమ్మల్ని ఎక్కడో పాత సినిమాలో చూశాను సార్. కొత్త పాత త్వరగా వచ్చేది. బంగారం చిల్లర పంపించారు, మనోని పంపించారు. సీన్ గారు ఉన్నాడు కదా, సురేష్ గారు తమ్ముడు. ఆ సురేష్ గారు అంటే మన ఆడి వెంకటేష్ గారు ఉన్నాడు కదా. ఒరే వెంకటేష్ గారు అంటే ఆ దుర్గారావు గారికి కజిరి బామ్మర్ దగ్గర చూడు. ఒరే ఆడగాడు మగాడు మగే గాని రాముగడి తాలూకా. రాముగడి తాలూకా. ఆ రాముగడు ఈడు. మరి ఈ సీన్ గారు సుబ్రహ్మణ్యం గారు కొడుకు కూతురు. సుబ్రహ్మణ్యం గారు అంటే గుర్తొచ్చింది కానీ ఆ సుబ్రహ్మణ్యం కిరణా కొట్టుంటారా? చిల్లర తేయడానికి ఆయన పంపించింది. అడుగుతున్నాడు ఎక్కడో చూశాను రా. అవునరా, నాకు ఎక్కడ చూసినట్టు కూడా. ఉరే మనం జురాసిక్ పార్క్ వెళ్ళాం, గుర్తుందా? డైనోసార్లు చచ్చిపోయినాయి. డైనోసార్ అనట్లేదు. ఆ డైనోసార్ చచ్చిపోయిన విగ్రహం ఉంది కదా, ఆ పక్కన ఎక్కడో ఉన్నారండి మీరు. ఆ పక్కన తుప్పల్లో ఈయనని ఇంకొక అమ్మాయిని. అమ్మాయి ఉన్నాయి కాదండి, అబ్బాయిలతోనా? నాకు అలాంటి అలవాటు లేదండి. చూసావురా? మీకు లేకపోయినా అవతల ఉండొచ్చేమో కదా. ఎక్కువ మీరే తిరుగుతారు, చూసుకోండి జాగ్రత్తగా. మరి పార్క్ లో బేసిక్ తిరగానండి. ఎక్కడ చూసాను? నువ్వే చెప్పు, మేము ఎక్కడ చూసావు? కొత్త బంగారు లోకం ఒక మూవీ చేశాను. కొత్త బంగారు లోకం? యు మీన్ కొత్త బంగారు లోకం? కొత్త బంగారు లోకంలో చూసారు? కొత్త బంగారు లోకం చేశారు మీరు? అవునండి. ఏమండి మీ కొత్త భలే ఉంటుందండి బాబు. ఏం చేశారు కొత్త బంగారు లోకంలో? కామెడీ చేసినప్పుడు నవ్వారా? ఒక క్యారెక్టర్ చేశాను హీరో ఫ్రెండ్ గా. సినిమా హిట్ ఆఫ్ లాపా? హిట్టే అండి. మీరున్నారు కదా అయితే హిట్టే. అయితే
నా ఫస్ట్ మూవీ అది. ఆ? అవునండి. అదే లాస్ట్ మూవీ కూడా ఏ అలా అనగరా సార్ ఫీల్ అవుతారు. కానీ వివేక్ గారు ఇదే ఏదో నార్మల్ గా అన్నాం కానీ నీ పేరు నీకు తెలుసా? తెలుసు. ఎలాగా అన్నయ్య నీకు తెలియట్లేదు. కొత్త బంగారు లోకంలో అన్నయ్య మంచి క్యారెక్టర్ చేశాడు రా. అవునా? దాని వరకు ఏదో ఆట పట్టించాం కానండి. మీ కొత్త బంగారు లోకంలో సినిమాలో మీ క్యారెక్టర్ కొత్తగా భలే ఉందండి. సరే కానీ ఏమండి వివేక్ గారు, ఈ చిల్లర వచ్చే 10 నిమిషాలు మీ గురించి, మీ కొత్త బంగారు లోకం గురించి, ఆ కొత్త బంగారు లోకంలో మీరు చేసిన క్యారెక్టర్ నిజంగా చాలా మంచి క్యారెక్టర్. ఎనీహో కొత్త బంగారు లోకంలో మీరు చేసిన దానికి అన్నయ్య గట్టిగా చెప్పండి కొట్టాలరా. నువ్వు కొత్త బంగారు లోకానికి అంటున్నావు నువ్వు. ఇది పటాసు చూసావా? పటాసులో ఉన్నాడా? మరి ఎక్కడ? సినిమాలోనే ఫ్లైఓవర్. ఫ్లైఓవర్ ఏది కుర్రోళ్ళందరినీ అమ్మలు తరుగుతారు అక్కడ ఉన్నారా? కానీ ఆ పటాసు గురించి మాట్లాడుకునే ముందు అందులో వాళ్ళ అమ్మగారు తెగొడతారు ఇన్ని. కొడితే కొట్టారు, ఇంట్లో కూడా వాళ్ళ అమ్మగారు తెగొడతారు ఇన్ని. అవన్నీ ఇక్కడ ఎందుకండి, ఉత్తినే సినిమాలు అలా. కానీ ఏదేమైనా కొత్త బంగారుల గురించి మాట్లాడుకుందాము. కొత్త బంగారు లోకంలో మీకు ఛాన్స్ ఎవరు ఇచ్చారు సార్? నేను యాక్చువల్గా ఇక్కడ ఇంటర్ స్టడీస్కి వచ్చాను హైదరాబాద్కి. ఓకే. డైరెక్టర్ గారు అసిస్టెంట్ డైరెక్టర్స్ని నాకు కొత్త వాళ్ళు కావాలి అంటే ఇంటర్ స్టూడెంట్సే కావాలి, అంత కొత్త క్యాండిడేట్స్ కావాలంటే వీళ్ళు ఎస్ఆర్ నగర్ నుంచి కూకట్పల్లి బస్ స్టాప్స్లో ఈవినింగ్ టైమ్స్లో కుర్రోళ్ళు ఉంటే వాళ్ళ దగ్గరని వెళ్ళి బాగున్న కుర్రవాళ్ళ దగ్గరికి వెళ్ళి ఫోన్ నెంబర్లు తీసుకున్నారు. అయితే నేను చదివింది చింతలు, చైతన్య కాలేజ్ దగ్గర నా ఫ్రెండ్ అలా ఒక ఫ్రెండ్ నుంచి తెలిసింది నాకు పలానా మూవీ ఆడిషన్స్ అని. అంటే సీరియస్గా తీసుకోలేదు. ఆడిషన్స్ ఉన్నప్పుడు వాళ్ళు ఫోన్ చేశారు, రండి మీరు రండి, మీ ఇంటర్ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే తీసుకురండి అని చెప్పి. అలా ఫ్రెండ్స్ బ్యాచ్ తో నేను వెళ్ళాను ఆడిషన్కి వెళ్ళాను. ఫస్ట్ డే అసలు తెలియదు, అసలు అది చెప్పాలంటే మూవీలో చేయాలనే ఇంట్రెస్ట్ అట్లా ఏం లేకుండా వాళ్ళతో సరదాగా వెళ్ళిపోయా. అక్కడికి వెళ్ళాక ఒక్కొక్కరు రండి లోపలికి అనగానే ఏడొస్తాడు సార్ అని తోస్తారు నన్ను. నిన్ను బలవంతంగా తోశారు. బలవంతం ఆర్టిస్ట్ అన్ని అయితే నువ్వు ఆర్టిస్ట్ అవ్వాలని కాదు, బలవంతంగా తోశారు. లోపల వెళ్ళిపోయా. వెళ్ళంగానే శ్రీకాంత్ సార్ గారు ఇంకా వేణు శ్రీరామ్ గారు మన వకీల్ సబ్ డైరెక్టర్, ఆయన మా దానికి కో డైరెక్టర్ గా చేశారు. ఇద్దరు ఉన్నారు. నాకు అప్పుడు గుండు ఉంటది తీసేసి, అది ఏంటంటే మా పెద్దనాన్న గారు చనిపోతే నేను గుండు కొట్టించుకున్నాను. చూసి అదేంటి హెయిర్ స్టైల్ వెళ్ళి సినిమా కోసం చేసావా అంటే, లేదు సార్ మా పెద్దనాన్న గారు చనిపోయారు అందుకే ఇలా చేశానంటే, ఓకే మరి మూవీ అంతా ఒకవేళ సెలెక్ట్ అయితే మూవీ అంతా ఇదే హెయిర్ స్టైల్తో మెయింటైన్ చేస్తావా అంటే, చేస్తాం సార్ అని. ఏదేమైనా డైలాగులు చెప్తాను అంటే, నాకేం రాదండి, ఒక కంటెంట్ ఇచ్చారు ఏదోలా చేసాను. కానీ అది కూడా ఆడిషన్లకే కాదు, మళ్ళీ ఆయన ఇలా కాదు అందరినీ లోపల రమ్మని చెప్పండి అనగానే అందరూ వచ్చారు. అంటే ఫస్ట్ బ్యాచ్ ఒకటి ఉంటుంది, ఇంటి దగ్గర ఒక బ్యాచ్, కాలేజ్లో బ్యాచ్, ఇది ఫస్ట్ బ్యాచ్, ఇది సెకండ్ బ్యాచ్, ఇతను ఇంపార్టెంట్ అన్నారు అంతే. అప్పుడు కూడా సెలెక్ట్ లేను, వేరే షూట్ డేకి పలానా పర్సన్ రాలేదు నన్ను పెట్టి చూస్తారు. అదే రే ప్రిన్సెస్ రౌండ్స్కి వస్తున్నారా, అదే ఫస్ట్ డే. ఎలా చూడు, ఆడిషన్కి వెళ్ళలే, బలవంతంగా వెళ్ళాడు ఫ్రెండ్స్తో, లోపలికి ఫ్రెండ్సే బలవంతంగా తోశారు. సినిమాలో క్యారెక్టర్ కూడా ఆ రోజు అటు రాకపోతే అల్లకిచ్చారంట. కానీ గ్రేట్ అండి, మీ క్యారెక్టర్ గుండుకేమో పెద్దనగా చనిపోయారు, తర్వాత యాక్టర్ గారేమో ఎవరో తోస్తే వెళ్ళారు. ఖచ్చితంగా మీరు ఆ రోజు అదే ఆ ఆడిషన్కి భోజనాలు పెడతారని వెళ్ళారంటే నిజమేనా? కానీ అదే మిమ్మల్ని తీసుకెళ్ళిన మీ ఫ్రెండ్ సెలెక్ట్ అవ్వలేదంటే మీరు సెలెక్ట్ అయ్యారు నిజమేనా? అదే అదృష్టం అంటారు, అర్థమైందా? పెద్దవాళ్ళు చెప్తారు చూడు, మనకు రాసి పెట్టుంటే ఎక్కడున్నా సరే అది మనకే వస్తుందని. వివేక్ గారు ఏదేమైనా వాళ్ళు రాకపోయినా బలవంతంగా తోసినా ఆ క్యారెక్టర్ అయితే అదరగొట్టారు. ఆ రోజు ఏం ఆడిషన్ ఇచ్చారు ఇక్కడ చేసి చూపిరా మాకు? సినిమా కాదు, ఆడిషన్ ఏం చేయించారు మీతో? ఆడిషన్ ఏం చేశారు? కూర్చోండి సార్, నుంచొని చేయని కంఫర్ట్ ఫీల్ అవుతాడు రా. మీ ఇష్టం, మీరు ఎలా చేస్తారో అది చేయండి. ఆడిషన్లో ఏం చేశారు అది చేయండి. అంటే ఆయన ఒక సీన్ కంటెంట్ ఇచ్చారు. అంటే ఓకే మీ ఫ్రెండ్ ఒక అమ్మాయిని లవ్ చేస్తున్నాడు, ఆ అమ్మాయి కూడా మీ ఫ్రెండ్ని లవ్ చేస్తుంది, కానీ ఆ విషయం మీ ఫ్రెండ్కి తెలియదు. ఈ సంతోషమైన వార్త మీ ఫ్రెండ్కి ఎలా చెప్తావు, ఈ హ్యాపీనెస్ అయిన వార్త ఎలా చెప్తాను? అప్పుడు ఏం తెలియదు కదా నాకు, సో ఎలా చేయాలని తెలీదు. నేను ఒక 2 minutes ఉంటాను సార్, ఆలోచించుకొని చెప్తానని ఆలోచించుకొని, సరే సార్ నా ఫ్రెండ్ ఇక్కడ వెయిట్ చేస్తున్నాడు నేను వెళ్ళి చెప్తానని. చెప్పు చెయ్యను. రే సీను, రే చెప్పేది నీకు చెప్పేది రా, సుశీల్ ఉంది కదా నీకు పడిపోయిందిరా, నమ్మవేంట్రా, నేను నిన్నను నిజం రా,
ఒరే ఒరే నేను అబద్ధం చెప్పట్లేదురా, వాళ్ళ క్లాస్ రూమ్లో వాళ్ళ ఫ్రెండ్స్తో మాట్లాడుకున్నప్పుడు నేను విన్నాను, నీతో లవ్ చేస్తుంది. ఒరే నేను చెప్పేది అబద్ధం కాదురా, నిజం రా. ఓరా వినవా? ఒరే నిన్నే లవ్ చేస్తుందిరా, పిచ్చగా లవ్ చేస్తుందిరా, ఎన్నోసార్లు చెప్పింది, నేనే విన్నా నా చెవులతో. చాలు అని చెప్పి పక్కన పెట్టేశారు. మరి మేమే చాలా అనిపించింది మాకు ఇవన్నీ. 7 అడుగులు ఉంటాడా? అంటే బెంచ్ పైన నిల్చున్నాడు. బెంచ్ పైన నిల్చున్నాడా? అంటే సుశులు అన్నావు ఫస్ట్, అంటే కింద అంతా హైట్ ఎలా ఎదిగిందా? అంటే కింద కూర్చున్నాడు, తర్వాత పైన బెంచ్ పైకి ఎక్కాడు. మరి బెంచ్ సౌండ్ నిలిపిలే మాకు. ఈ దీనికి వాళ్ళు సెలెక్ట్ చేశారు. లేదు అంటే సార్ ఏంటంటే ఇలా భయం పెడుతున్నారు కాబట్టి తట్టుకోలేక ఆపేయమని చెప్పి ఇంక మళ్ళీ ఇలా ఎక్కడ చేస్తారని భయంతో క్యారెక్టర్ ఇచ్చారు. కాదు ఆ సినిమాలో చాలా మంది యాక్టర్స్ ఉన్నారంట కదండి. ఆ సినిమా చేస్తున్నప్పుడు ఫస్ట్ టైం చేయదు మరి, ఫ్రెండ్స్ బలవంతంగా తోసారన్నో, ఫ్రెండ్స్ ఎవరో రాకపోతే చేశారన్నో. శ్రీకాంత్ గారు మాతో చాలా ఫ్రెండ్లీగా ఉండేవారు. అంటే ఏదో డైరెక్టర్ అంటే సినిమాలు చూపిస్తుంటారు, సీరియస్ గా ఉండి ఒక పక్కన కూర్చొని ఉంటారు. ఆయన అలా లేకుండా మాతో కలిసిపోయి ఉండే. ఆయన ఎలా చేసేవారు అంటే ఏదైనా డైలాగ్ ఇచ్చినప్పుడు మాకు ఎక్స్ప్లెయిన్ చేసేటోరు. అంటే ఎక్స్ప్లెయిన్ కూడా కాదు, ఆ డైలాగ్ అన్నట్టు కూడా మాకు కూడా తెలియదు. ఒరే క్లాస్ రూమ్లో మీ సార్ లేరు, మీరందరూ క్లాస్ రూమ్లో ఉన్నప్పుడు సార్ లేకపోతే ఏం చేస్తారా, ఏముంది సార్ ఇలా ఎంజాయ్ చేస్తూ ఉంటాం. ఆ టైంలో సార్ వస్తే ఎలా రియాక్ట్ అవుతారు అని అడిగేవారు. అంతే, అలాగే చేసేసేయండి అని చెప్పి ఒక డైలాగ్ ఇచ్చేవారు. ఓకే, న్యాచురల్ గా చేయమని చెప్పేవారు. కానీ ఫస్ట్ సినిమానే మీరు బ్రహ్మానందం గారితో, అలాగైతే రావు రమేష్ గారితో, మంచి పెద్ద యాక్టర్తో చేశారు. సారు కొత్త బంగారం ఒకటే కాదు, చాలా సినిమాలు చేశారు. సూర్యాస్తమయం పెద్ద క్యారెక్టర్ చేశారు, లీడ్ క్యారెక్టర్ భలే ఉంటుంది సార్ క్యారెక్టర్. ఇంకా ఏం చేశారు సార్ చెప్పండి సార్? ప్రేమ కథ చిత్రం చేశాను, హ్యాపీగా, కరెంట్ నా సెకండ్ మూవీ. వివేక్ గారు, మరి కొత్త బంగారు లోకంలో అంత మంచి క్యారెక్టర్ చేశారు. అంటే బేసిక్ గా ఆ క్యారెక్టర్ చేసిన తర్వాత ఎవరన్నా అయితే సినిమాల్లో దూసుకుంటూ వెళ్ళిపోయి మంచిగా సెటిల్ అవుతారు. బట్ మీరైతే ఆ తర్వాత చాలా వరకు ఖాళీగా ఉన్నారు, కనపడలేదు. ఆ తర్వాత జబర్దస్త్ లో కూడా కొంతకాలం చేశారు, మళ్ళీ అది కూడా ఆగిపోయారు. అంటే మీరు ఆగిపోయిన దానికి మీకు అవకాశం రాలేదు అనుకోవాలా, లేదంటే మిమ్మల్ని తొక్కేశారు అనుకోవాలా, లేదు అంటే మీకు అదేదో ఆ క్యారెక్టర్ గుడ్లో మెల్ల అలా వచ్చి కలిసి వచ్చింది, మీ యాక్టింగ్ వల్లే మీకు అవకాశాలు రాలేదు అనుకోవాలా? యాక్టింగ్ వల్లే అవకాశాలు ఎందుకు రావండి? అంటే మీకు యాక్టింగ్ రాక అవకాశాలు రాలేదు? లేదు తమ్ముడు, నేను గురించి చిన్నాను. ఈయన మంచి బూమింగ్ లో ఉన్నప్పుడు ఈయనకి ఏదో చిన్న యాక్సిడెంట్ అయిందా? అదే అడుగుతున్నా. అదే మర్చిపోతుంటారు యాక్సిడెంట్ గతాన్ని, పక్కన కూర్చేస్తుంటారు. మీకు అదే అంటే మీకు ఎవరైనా తొక్కేశారా, లేదు అంటే అవకాశాలు రాలేదా, లేదు అంటే మీ యాక్టింగ్ మీకు ఏమైనా ఇబ్బంది జరిగిందా? లేదు, యాక్టింగ్ లో ఇబ్బంది అలాంటిది ఏం లేదు. అంటే నేను స్టడీస్ కోసం ఇక్కడికి వచ్చాను కదా. మాది చాలా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, ఫైనాన్షియల్ ఇష్యూస్ మీకు తెలిసిందే. ఇండస్ట్రీ అంటే న్యూ కమ్మర్ కి చాలా ఛాలెంజింగ్ గా ఉంటుంది. అంటే నాకు ఫేమ్ వచ్చింది, అంటే ఫస్ట్ మూవీతోనే ఫేమ్ వచ్చింది, కానీ నాకు అవగాహన లేదు, అంటే ఎట్లా యూటిలైజ్ చేసుకోవాలని తెలియదు. అప్పటికే ఇండస్ట్రీలో ఎలా వెళ్ళాలి, ఎలా నడుచుకోవాలని తెలియదు, అంటే ఎలా ఆఫీసెస్కి వెళ్ళాలి, అప్రోచ్ అవ్వాలనేది తెలియదు నాకు. సో నేను అది క్యాచ్ చేసుకోలేకపోయాను, అంటే యూటిలైజ్ చేసుకోలేకపోయాను ఆ ఛాన్స్ని. ఈ లోపే నేను నాకు ఆ మూవీతోనే నాకు వేరే మూవీస్ ఆఫర్స్ వచ్చాయి. ఈ ఇన్ బిట్వీన్ నాకు యాక్సిడెంట్ అయ్యింది, దాంతో స్టడీ కూడా గ్యాప్ వచ్చింది, డిటెండ్ అయ్యా. ఎగ్జామ్స్ అప్పుడే యాక్సిడెంట్ అయింది. సో స్టడీ గ్యాప్, ఇక్కడ ఇండస్ట్రీలో ఉన్న ర్యాప్ అంతా పోయింది. సో అలా మళ్ళీ కంబ్యాక్ వచ్చి ప్రేమగత చిత్రంతో కంబ్యాక్ ఇచ్చాను. అదే బేసిక్ గా ఎవరైతే అనుకుంటారో వాళ్ళ కోసం మీ క్వశ్చన్ అడగడం జరిగింది. మీరు కొత్త బంగారులో చాలా మంది చేశారు కదా ఫ్రెండ్స్ అందరూ, వాళ్ళందరూ ఇప్పుడు ఉన్నారండి? టచ్ లో కొంతమంది ఉన్నారు, కొంతమంది ఇండస్ట్రీలో ఉన్నారు. ఎవరన్నా? ప్రవీణ్ గారు ఉన్నారు. ప్రవీణ్ గారు అయితే మీకు ఇండస్ట్రీలో కొంతమంది ఫ్రెండ్స్ ఉంటారు కదా, ఆ ఫ్రెండ్స్ లో ద బెస్ట్ ఫ్రెండ్ ఎవరు, వరస్ట్ ఫ్రెండ్ ఎవరు, ఆ పేర్లు చెప్పండి. వరస్ట్ చెప్పలేను, ఫ్రెండ్స్ అంటే ఫ్రెండ్స్ లో బెస్ట్ ఒక ఫ్రెండ్ ఉంటారు, వరస్ట్ ఫ్రెండ్ ఒకరు. వరస్ట్ చెప్పండి, నోకరాజ్ పేరు. బెస్ట్ ఫ్రెండ్ పేరు చెప్పండి, వరస్ట్ ఫ్రెండ్ పేరు చెప్పండి. ఓకే, నా పేరు చెప్పిన డోంట్ వరీ. బెస్ట్ ఫ్రెండ్ నోకరాజు, వరస్ట్ పంచప్రసాద్. సరిగ్గా ఏంటది మీరు సరిగ్గా చెప్పండి, బెస్ట్ ఎవరు, వరస్ట్ ఎవరు? బెస్ట్ పంచప్రసాద్, వరస్ట్ నోకరాజ్. యాక్చువల్లీ నేను షూట్ చేస్తున్నా, మన పూరి జగన్నాథ్ కొడుకు ఆయన హీరోగా, ఆకాష్ గారు హీరోగా, డైరెక్టర్ చెప్పు. మన రాజమౌళి వాళ్ళ ఫాదర్ ఆయన డైరెక్టర్. ఆయన చేస్తున్నప్పుడు పక్కన ఈయన కూడా వేరే షూట్ లో ఉన్నాడు. వీళ్ళు ఏదో సరదాగా లంచ్ టైంలో ఏదో చిన్న షార్ట్ ఫిల్మ్ తీస్తున్నారు.
నన్ను చూసి మనోడే వచ్చాడు ప్రసాద్, నాకు పరిచయం లేదు. బ్రదర్ మేము ఇలా ఒక చిన్న వీడియో క్లిప్ అప్పుడు ఫోన్లో వీళ్ళు ఏదో తీసుకుంటున్నారు, ఆ వీడియో క్లిప్లో చేస్తావా అని. సరే చేస్తానని మనోడు అది లోపల పెట్టుకుని, ఐ మీన్ లైక్ చెప్పంగానే వచ్చి చేశాడు కన్నా ఒక గుడ్ థింగ్ అతను పెట్టుకొని నాకు మళ్ళీ తర్వాత టచ్లో లేము. ఓ 10 years తర్వాత ఒక మూవీ చేసాం, నేను సీతాదేవి అని ఒక మూవీ. అందులో నేను ప్రశాంత్, ప్రసాద్ కూడా చేశాడు. ప్రశాంత్ అంటే ఆయన పేరు చెప్పు మరి. ప్రశాంత్ అంటే అది 70 లక్షల హీరో. ఓకే 75 లక్షలు కూడా కదా హీరో. ఆయన కూడా చేశారు. సో ఆ మూవీలో మళ్ళీ కలుసుకున్నాం. అప్పుడు కలిసాక మనోడు పరిచయం అయ్యాడు. అప్పుడు ఫోన్ నెంబర్ ఎక్స్చేంజ్ చేసుకొని మాట్లాడుకున్నాం. కట్ చేస్తే ఒక 3rd డేనే నాకు ఫోన్ చేసి, బావా మరి ఒక జబర్దస్త్ అని ఒక షో ఉంది, దాంట్లో నువ్వు చేస్తావా అని నన్ను పెట్టించింది ప్రసాదే, వెంకీ టీంలో. సూపర్. సో అంటే ఆ చిన్నదానికి అంత కృతజ్ఞత, వీడికి ఏదో చేయాలి అంటే మనోడు ఎప్పుడు హెల్పింగ్ నేచరే, అది నాకు చాలా బాగా నచ్చింది. ఓకే, అందుకని ప్రసాద్ ఇస్ బెస్ట్. ప్రసాద్తో నేను ఎప్పుడు ఏ సిచ్యువేషన్ అయినా, నేను ఎంత పని ఉన్నా, నాకు ఏదో వర్క్ ఉన్నా, నేను ఫస్ట్ వాడి కోసం వెళ్తాను. అలాగే ప్రసాద్ అన్న ఒకనొక టైంలో చాలా సిక్ అయ్యాడు. అవును, చాలా నీరసం పడాడు, అడుగు తీసి అడిగేయలేని పరిస్థితి కూడా వచ్చింది. ఆ టైంలో నువ్వు అక్కడే ఉన్నావన్నా, అప్పుడు నీకేమనిపించింది అన్నం చూస్తే? చాలా ఫీల్ అయ్యా. అంటే ఇంత చిన్న వయసులో ఆ మనోడికి ఇంత పెద్ద రోగం అనేది చాలా బాధ అనిపించింది, చాలా డిఫికల్ట్గా అనిపించింది. వాడు చాలా సఫర్ అవుతున్నప్పుడు నేను చూడలేకపోయినా. ఇంకోటి చెల్లెలు కూడా తను నమ్ముకొని వచ్చింది, అది ఇంట్లో వాళ్ళందరినీ వద్దని కాదనుకుని వచ్చింది. వీళ్ళిద్దరిని చూసి చాలా బాధపడ్డా, లైక్ వీళ్ళకి ఎందుకు వచ్చింది ఈ ప్రాబ్లం. ఎందుకంటే తను నాకు తన గురించి అందరికీ తెలుసు, కాకపోతే తను ఎంత బ్యాక్ స్టేజ్ నుంచి వచ్చాడన్న విషయం ఎవరు తెలియదు. చాలా సఫర్ అయ్యి వచ్చాడు. ఒక సక్సెస్ అనేది వచ్చిన తర్వాత ఈ డిసీజ్ వచ్చింది. ఒక టైంలో అలా వెళ్తున్నాడు, ఇక ప్రసాద్ తిరిగి ఉండదు అన్నట్టు ఉన్న టైంలో ఆ డిసీజ్ రావడం అనేది చాలా బాధ అనిపించింది. తర్వాత రిటర్న్ కమ్బ్యాక్తో మళ్ళీ ఆపరేషన్ అయ్యి రిటర్న్ కమ్బ్యాక్ ఇచ్చాడు. ఆ విషయంలో నేను థ్యాంక్స్ చెప్పాలి, అలాగే నీకు కూడా చెప్పాలి తమ్ముడు. అలాగే సక్కుబాయికి అలా చాలా మందికి స్పెషల్ థ్యాంక్స్ చెప్పాలి. అలా నీ లైఫ్ లో అంటే కళ్ళంపడి నీళ్ళు, అరే ఇంక ఇండస్ట్రీలో ఉండకూడదు, ఇంక ఇండస్ట్రీ వదిలేసి వెళ్ళిపోదాము అన్న రోజు ఏదైనా ఉందా సిచ్యువేషన్? అనిపించే చాలా సార్లు. అదే యాక్సిడెంట్ అయినాక నాకు ఆఫర్స్ అనేది లేవు, ప్లస్ అదే అట్ దట్ సేమ్ టైం నాకు కాలేజ్ కూడా, డిగ్రీ కూడా డిటెండ్ అయిపోయా. 7-8 months నేను బెడ్ రెస్ట్, ఏం చేయలేదు, వర్క్ లేదు, ఫైనాన్షియల్గా బాగా దెబ్బతిన్నా. ఇంకోటి మళ్ళీ కంబ్యాక్ చేయాలంటే ఇప్పుడున్న ప్లాట్ఫామ్స్ అప్పుడు ఆ టైంలో లేవు, ఒక్క ప్లాట్ఫామ్ ఓన్లీ మూవీ. ఇప్పుడు అంటే బిఫోర్ డేస్లో జబర్దస్త్ వచ్చింది, దాని బిఫోర్ అయితే ఆ ప్లాట్ఫామ్స్ ఏమీ లేవు. నేను చాలా బాధపడ్డా, అరే ఏమైపోయింది, ఇంకా అంతేనా అయిపోయిందా నా లైఫ్. ఐ మీన్ నాకు ఆ ట్రాక్ తెలియదు, అంటే మూవీ ఇండస్ట్రీ అనేది ఒక ట్రాక్ లేదు నా లైఫ్. బట్ ఒక కొత్త మంగళకంతో నాకు అవకాశం వచ్చినాక నా లైఫ్లో ఆ ట్రాక్ అనేది ఏర్పడ్డది. మళ్ళీ దానికి కంబ్యాక్ ఎలా రావాలని చాలా బాధపడ్డా. బట్ నా సపోర్ట్ నా ఫ్యామిలీ, నా ఫాదర్, మా మదర్ చాలా బాగా సపోర్ట్ చేశారు. వాళ్ళ సపోర్ట్తోనే నేను మళ్ళీ కంబ్యాక్ చేసుకుంటూ, సినిమాస్ చేసుకుంటూ, నేను స్టడీస్ చేసుకుంటూ, జాబ్ చేసుకుంటూ సినిమాస్ చేస్తున్నా. సో అలా ఏదో కొన్ని ఫైనాన్షియల్ గా సెట్ అయ్యాక నేను కంప్లీట్ గా మూవీస్ కే చేస్తాను. వివేక్ గారు మీరేం బాధపడకండి, ప్రతి మనిషికి ఒక సక్సెస్ టైం అనేది వస్తుంది, ఆ టైం మీకు త్వరలోనే రాబోతుందని నేను అనుకుంటున్నాను. దాని గురించి తెలియదు నీకు? మిమిక్రీ మామూలుగా చేయరు తెలుసా? మిమిక్రీయా? ఆయన చేస్తే పిచ్చెక్కిపోద్ది. లేచి పడితే తినే ఫుడ్ పడుతుంది, పడుకునే బెడ్ పడుతుంది, బ్లడ్ ఎందుకు బాగుతుంది, ఇలాంటివి చెయ్యొద్దు. ఓకేనా? బాలకృష్ణ గారు చెయ్యి. ఈయనకి వస్తుందని నాకు బాగా తెలుసు. బాలకృష్ణ గారు చెయ్యి నువ్వు. బాలకృష్ణ గారు ఇది నాకు తెలియదు అన్నావా? అదే ఈ చెడు రాదని చెప్తున్నావు కానీ సార్ పాటలు పాడతారా? అసలు మామూలుగా పాడరు. నేను పాడతా, రోజు 10 సార్లు పాడతా. ఆ పాట కాదు, నీకు షుగర్ పాట నీది. సార్ లాలి పాట, జోల పాట పాడండి సార్. అవునా, పాడండి. జలక దిగలా జా, జలక దిగలా జా, ఏక్ బార్ ఆజా జా 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 జా, ఏక్ బార్ ఆజా జా 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 జా, दीदार को तरसे अखियां ना दिन गुजरे ना करे. సార్ ఇంకా మల్టీ టాలెంట్. రీసెంట్ గా వచ్చిన సినిమా మిమిక్రీ కూడా చేస్తారు సార్. ఏం సినిమా? దగ్గరే కాదు, సూర్యాస్తమయం అనే సినిమా చూసాను. అందులో నా పేరు చెగవరా. చెగవరా అంటే ఎవరో తెలుసా?
ఎక్కడో అర్జెంటీనా అనే దేశంలో ఆస్తమాతో పుట్టి మెడిసిన్ కల్పించేసి కుష్టి రోగంతో బాధపడుతున్న వాళ్ళ కోసం మోటార్ సైకిల్ పైన కొన్ని వేల కిలోమీటర్లు ప్రయాణిస్తున్న సమయంలో అమెరికా ఆధిపత్యానికి బానిసగా బతుకుతున్న బీద ప్రజల కోసం గన్నుపట్టి క్యూబా అనే దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చి పదవిస్తే వద్దని బొలీవియా అనే దేశానికి స్వాతంత్రం తీసుకొద్దామని మళ్ళీ గన్ను పట్టి చివరి శ్వాస వరకు పోరాడి చరిత్రనే తిరగరాసిన చరిత్ర యోధుడు చే గెవారా. ఆ డైలాగులో ఆ డైలాగులో నువ్వేం గమనించావు? నేను కంగారు గమనించాను ఫాస్ట్ చెప్పి వెళ్ళిపోవాలని. ఆ చెగువేరా అనేవాడు ఏం చేశాడు, ఎక్కడ మొదలెట్టాడు, ప్రజల కోసం ఏం తీసుకొచ్చాడు అనేది ఉంది అందులో. చాలా గ్రేట్ సార్ మీరు. చెగవేర కూడా చెడ్డ పేరు తెచ్చారు వాయిస్. వివేక్ గారు ఏదో చెప్పారు కదా, మా తమ్ముడు మైను, నేను ముద్దుగా చేత అని పిలుస్తాను ఎందుకంటే చేతపడి తమ్ముడు అంటాను నేను. సో మా మైను వస్తున్నాడు. 2000 చల్లరా. నీ 2000 మా తమ్ముడు, వాడు 2000 అంటే 5000 సార్ మీ 2000 రాకపోతే మా తమ్ముడు 2000 నరికేసుకుంటాడు. ఓకేనా? వద్దులే కానీ మా మైనుని పిలుస్తున్నాడు ఆయన. మైను తమ్ముడు, చూడండి ఇంచుమించు మీలా ఉంటాడు మా తమ్ముడు మైను. వివేక్ గారు అని కొత్త బంగారు లోకంలో చేశాడు తమ్ముడు. చూసావా, ఫ్యామిలీ మొత్తం అలాగే ఉంటాం మేము. సో తమ్ముడు, నీ టాలెంట్ గురించి నేను మనోడికి బాగా ఎక్స్ప్లెయిన్ చేశాను. నువ్వు వచ్చి మనోడికి నీ టాలెంట్ చూపియాలి ఇప్పుడు. ఫోల్డ్ చేయండి దాన్ని, చూపించండి దాన్ని, ఫోల్డ్ చేయండి సుఖానికి. అది మళ్ళీ ఇంకో ఫోల్డ్. ఓకే, అలా కాదు, అలా కాదు, ఇలా. ఓకే ఓకే, అడ్డంగా నీలా అడ్డదిడ్డంగా. రైటా? మన దగ్గర పౌచ్ ఉంది, బ్లాక్ పౌచ్ ఏంటి గ్రీన్ లోపల పెట్టేయండి, లోపల పెట్టేయండి కంప్లీట్లీ. ఇస్తాడు మీకు టెన్షన్ పడదు. మీ దగ్గర పెట్టుకోండి. ఇప్పుడు అది పక్కన పడదు, అంత లోపల బ్యాక్లోకి వెళ్దాం. అన్న కొత్తది నేర్చుకున్నా ఈరోజు. ఏం నేర్చుకున్నావు? వస్తువుల్ని మనం టచ్ చేయకుండా దాన్ని కదిలించడం. ఆత్మల్ని నాతో పాటు తీసుకొచ్చాను. ఓ సూపర్ తమ్ముడు. అవి మిమ్మల్ని చూస్తే అవి భయపడతాయి, మీరు భయపడకండి. భయపడకండి, మీతో చేపిస్తాను ఇప్పుడు. తమ్ముడు ఆల్రెడీ స్టార్ట్ చేసావా? అవునన్నయ్య, నా వస్తువులు కదిలిపోతున్నాయి. సామాన్లు కదిలిపోతున్నాయా? అవి మ్యాజిక్ వల్ల కాదు, నీ ఆరోగ్యం వల్ల. అలా అంటావా? ఎవరు అవ్వట్లేదండి, అర్థం కాదండి. ఏది తమ్ముడు సిట్టింగ్ ఏర్పాటు చేశాడండి? టైం అవుతుంది. ఎనర్జీ ద్వారా దాన్ని మనం పుష్ చేస్తాం కింద పడేలాగా. అవునా? అందరూ ఇలా పెట్టుకుని చేతులు చూసారు, అది విరూపక్ష. అందరూ ఏ పక్ష? ఒకసారి చెప్పండి ఇట్లా. హ్యాండ్స్ అప్ చేసుకోండి. రెడీ? ఆ పెన్ చూస్తానండి. స్లోలీ మీ ఎనర్జీ మొత్తం ఆ పెన్ పుష్ చేయండి ఇట్లా. ఫోకస్. హ్యాండ్స్ మళ్ళీ ఇలా పెట్టండి. ఇవ్వండి. మన డైలాగ్ మాత్రం చెప్పు. ఓం క్లీం బ్లీం బ్లాం బ్లాష్. బాధపడుతున్నావా? మా టీమేనా ఇంతకీ? మన టీమే. పడింది కదా కిందది. నిజంగానబ్బా భలే పడింది అది. అది గాలి పడింది. ఓకే, దాన్ని కట్ చేయదు. వేరే వస్తువుల్ని మనం కదిలించడం గురించి మాట్లాడుతున్నాం, రైట్? దాన్ని మాయం చేసి కూడా మనం వేరే చోటికి మార్చవచ్చు. ఓకే, ఎగ్జాంపుల్, నాకు డిఫరెంట్ కార్డ్స్ ఉన్నాయా, రైట్? నేను అంటుంటాను ఎక్కడే స్టాప్ అని చెప్పాలన్నమాట. మీరు రెడీ? ఏ స్టాప్ చెప్పు. పంజాగుట్ట ఇక్కడేనా? ఎగ్జాక్ట్లీ. సో ఒకసారి కార్డ్ చూసుకోండి, కెమెరా కూడా చూపిస్తాం. 5 ఆఫ్. నువ్వు కూడా చూసావు కదా? చూసాడు. ఓకే, ఏదో చూద్దాం. ఓకే, 5 ఆఫ్ క్లబ్స్, రైట్? నేస్ అంటే కార్డ్ని తీసుకుంటాను ఎట్లా, ఓకేనా? దీన్ని మనం ఓకేనా? ఇదే హ్యాండ్, ఏదైతే చిన్న పేపర్ ఉందో దీని మనం వర్క్ చేసాం అనుకో, స్లోలీ 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 మన చేతుల్లో నుంచి దాని షేప్. ఏది? అదే కదా మ్యాజిక్ అంటున్నాడు. ఈరోజు మన షో గెస్ట్ ఎవరు? గెస్ట్ ఆడే చింపాంజీ గారు. పాకెట్స్ ఒకసారి చెక్ చేసుకోరా. ఒకసారి నిలబడరా, స్ట్రైట్ నిలబడండి. వెళ్ళిపోయి ఉంటుంది. చెక్ చేయండి. లేదు, మీరు కూర్చొని ఎప్పుడు దాకా దర్ ఇస్ నో వే పాసిబుల్ నేను టచ్ చేయడం కానీ పాకెట్ చేయబడడం కానీ లేదు. చెక్ చేయండి. ఎనీథింగ్ చెక్ చేద్దాం. కూర్చోండి. ఇది మనం ముందుగా స్క్రిప్ట్ లా మనం ప్లాన్ చేసుకుంటే నా ఫ్రెండ్ అయ్యి ఉండొచ్చు కదా. ఒకవేళ ఎగ్జాక్ట్లీ అదే చినిగి ఉంటే అది ఎగ్జాక్ట్ అదే కనుక ఏంటి దీనికి మ్యాచ్ అవుతుంది. ఏంటో జడ్జిమెంట్ ఇస్తున్నావేంటి? ఎగ్జైట్మెంట్ అవ్వు. నిజంగా అబ్బా, బ్యాక్ ముక్క చాలా బాగుందా నీకు? ఏయ్ చెప్పాడు, ఫ్యాన్లకి వెళ్ళింది. అమ్మా కాదు, అభిజిత్ తమ్ముడు మైను తెలియదు. నీకు కూడా తెలీదా? అంటే మా గురువు గారు చెప్పదని చెప్పారు. చెప్తే మంత్రాలు పవర్. ఇంకెవరున్నా మన
ఇంకోటి ఏ, కానీ ఆయన great first అబ్బా, దగ్గర super మనం గట్టిగా. ఆ. నిజంగా ఏంటంటే మనం చూడలేదు అవ్వలేదు, అది లోపల ఆ మనోడి దగ్గరికి వచ్చింది అంటే సూపర్ మైండ్, ఎక్సలెంట్. అన్నయ్య తమ్ముడు మీ జేబులో నుంచి మీరు ఒక 500 నోట్ తీశారు, మీరే దాన్ని ఫోల్డ్ చేశారు, మీరే దాని లోపల పాకెట్లు పెట్టారు, క్లోజ్ చేసి మీ దగ్గర పెట్టినారు. దేర్ ఇస్ నో వే ఆ కరెన్సీ నోట్ ఏంటో నాకు తెలియదు. ఐ మీన్ దాని మీద సీరియల్ నెంబర్ ఖచ్చితంగా యూనిక్ అదే ఉంటుంది. డూప్లికేట్ ఫర్ ఎగ్జాంపుల్ కార్డ్ ఎండింగ్ ఒక కార్డ్ ఉండొచ్చు, బట్ ఒక కరెన్సీ నోట్ అయితే దాన్ని డూప్లికేట్ చేయలేం. చేస్తే నేను లోపల వేస్తారు యాక్చువల్లీ. సో డూప్లికేట్ చేయలేం. మీ దగ్గర ఉన్న ఒకే కార్డుకి ఐడెంటిటీ ఏంటంటే అంటే దానికి నెంబర్. అవును. ఆ నెంబర్ ఏంటి తెలుసా మీకు? తెలీదు. మీకు తెలీదు. తక్కువ బాయ్ నో నేమాలు చూడండి. అది మార్నింగ్ నుంచి మీరు ఆ కరెన్సీ తిరుగుతున్నారు, అది మీతో పాటే ఉంది. ఉంటాడు చూడు, కళ్ళలో కలిపిడి చూస్తాడు డాంగ్లీ. మీకు కూడా తెలియదు, బట్ మీరు మన సబ్ కాన్షియస్ మైండ్ కొన్ని విషయాలు చూసి దాన్ని మన మైండ్ లో గుర్తుపెట్టుకుంటారు అనమాట. నేను దాన్ని టచ్ చేస్తున్నాను, దాన్ని చెక్ చేస్తున్నాను మీ మైండ్ నుంచి. మొత్తం చూడు అన్ని వస్తాయి వీడియోస్. సార్ మీరు వాళ్ళ మాటలు ఫోకస్ చేయగలిగే కానీ నాకు అన్ని ఇమేజ్ కనబడుతున్నాయి ఆల్రెడీ. ఆల్రెడీ నెంబర్ రాసేసాను, అందరు చూపిస్తున్నాను. ఏది 8 మంది SP1000754. ఓకే, సత్తి నోటు తీయమంటారా? తీయండి. ఓకే, నోటు ఉందా ఇందులో? ఒకసారి విత్ లౌడ్ అండ్ క్లియర్ వాయిస్ అందరూ ఒకసారి నెంబర్ చెప్పరా ఏమేమి ఉంది దానిపైన? 8SP1000754. నాదంటది. 10088SP అంటే 8 మంది ఎస్పీలకి ఫోన్ చేస్తే 100కి చేయాలి కాల్. 754. గ్రేట్ అబ్బా నిజంగా. సూపర్ సూపర్ తమ్ముడు మైను. థ్యాంక్ యూ. మనకి ఇన్ని మ్యాజిక్లు ఉన్నాయంటే బార్డర్లో అంతమందిని అనవసరంగా పెట్టేవాళ్ళమే. నిన్ను తీసుకెళ్ళి మ్యాజిక్ చేస్తే పాకిస్తాన్ అందరూ లొంగిపోతారు కదా. గ్రేట్ తమ్ముడు నిజంగా. థ్యాంక్ యూ. అయ్యా నైస్. 500 ఉండదు ఇంకా మ్యాజిక్ వస్తుంది. మీరు జస్ట్ ఫోకస్ చేయండి. 500 మీకు 5000 లో మారి వస్తుంది. అవునా? కళ్ళు మూసుకోండి, వెయిట్ చేస్తుంది. మ్యాజిక్ 5000. మరి అన్ని మ్యాజిక్ చేసినాడు మ్యాజిక్ అవడా. సరే ఇప్పుడు నీ 500కి 5000 కావాలి అంతేనా? కళ్ళు మూసుకో. అబ్రకదబ్రా, ఆవకాయ ముక్క, నీకో బద్ద, నాకో బద్ద, చూడు. నాకు 5000 కావాలి చాలు. 5000 కావాలా? Yeah. మెల్లిగా కళ్ళు తెరువు, చూడు. ఏంటి 5000? వివేక్ గారు చూసారు కదా మా తమ్ముడు మైను పర్ఫార్మెన్స్ ఎలా ఉంది మీకు? చాలా బాగుంది. అలాగే మేము అడిగిన దానికి కూడా సమాధానం బాగా చెప్పారు మీరు. అయ్యా బాగుండు మైసూర్ బాగుంది. ఏంది ఇచ్చేయండి, నా 2000 దానికి భయపడి ఎండిపోవచ్చు, అది ఏం చేస్తుంది మన ఇంటికి కూడా పేగలేదు. మీ 2000 ఊరుకోండి. ఇందాక ఎవరికో ఇచ్చారు కదండి మీరు. ఆ సూరిగాడికి అదే మా మేనమామ తమ్ముడు. అరే సూర్యగాడు మీ మేనమా తమ్ముడా? అదే సుబ్బారావు గారి చెల్లి 2, 3 కొడుకున్నాడు కదా. 3వ కొడుకు. ఒరే ఆడా ఊరాడు పెద్ద ఎవరు అడిగింది ఇచ్చారు బాబు నువ్వు? ఆడెవడో కదా నువ్వే. నేనా? ఆ 2000 డబ్బులతో చిల్లర తెత్తలే కానీ ఆ 2000 డబ్బులతో మేము ఒకటి ప్లాన్ చేసాం, అది మీకు ఇస్తాం సరేనా? టెన్షన్ పడిపోకండి. దీంట్లో 2000 గిఫ్ట్ అండ్ 2000 క్యాష్ కూడా ఉంటది. క్యాష్ అందులో ఉంది. అలాగే మీరు మాకు సమాధానం చెప్పినందుకు మా తరపు నుండి, మా ఊరి పేదల తరపు నుండి మీకు చిన్న గిఫ్ట్ ఇచ్చాము. వివేక్ గారు మీరు హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అండి. థ్యాంక్ యూ, మీరు కూడా నన్ను పిలిచారు ఈ షోకి. ఈ షో కూడా చాలా హిట్ కావాలని కోరుకుంటున్నాను. అందుకే కదా హిట్ టీవీలో టెలికాస్ట్ చేస్తున్నాం దీన్ని. ఆల్రెడీ హిట్ అయింది. ఓకే ఓకే. 200 తీసుకున్నారు. మీరు మాకు వచ్చి క్వశ్చన్ ఆన్సర్ చెప్పారు. మీ డబ్బులు కూడా ఉండండి బాబు. 200 ఏం అవసరం లేదు, 20 రూపాయలు మింగండి. పర్లేదా? పర్లేదు, మీ మేనేజ్ చేస్తాం. నువ్వు జాగ్రత్త. 200 ఇస్తాను. 200 మేము ఉన్నాం కదా, దానికి సమాధానం చెప్తాం. టాటా బాయ్ బిర్లా. బాయ్. అయ్యో వెళ్ళిపోయాడు. అయ్యో Shut up. అదేంట్రా తమ్ముడు చెప్పకూడదు బాధపడాడు. చెప్పాను అప్పటికి ఏం చెప్పావా? పైసలు యాడి నేను అప్పటికి చెప్పాను సక్కుబాయి ఊరుకోదు అంటే అటు సాగు ఎంత పెద్ద మాట వెళ్ళిపోయాడు తెలిసి వెళ్ళిపోయాడు. చెప్పకరా ఫీల్ అవుద్దా అమ్మాయి? చెప్పకపోతే అలా దానికి తెలియాలి కదా. లేదు లేదు అవ్వా అంత పెద్ద మాట నేను తమ్ముడు. చచ్చిపోయేవాడిని. ఒరే సక్కు ఫీల్ అవుద్ది. ఇంతకేమన్నారా?
ఇంతకీ ఏమన్నాడా? అది దాని బావురు బిల్లు మొగంది 20 రూపాయల కాఫీకి 200 అడుగుతుంది, దానికి కరెక్ట్ మొగుడు నువ్వే అన్నాడు నన్ను అయితే. బావురు పిల్లి ముఖం అన్నాడా? ఇప్పుడు అలా ఉంది, అంత మాత్రం అనేస్తారంటరా? అది పక్కన పెట్టు, లాస్ట్ వెళ్ళేటప్పుడు ఇంకో మాట అన్నాడు, అది చెప్తే నువ్వు షాక్ అవుతావు. చెప్పు ఫస్ట్. అదే నువ్వు ఫీల్ అవుతావు. చెప్పు. అది వెళ్ళేటప్పుడు ఏమన్నా తెలుసా? ఏమన్నాడు? బాయ్ అన్నాడు. బాయ్ అన్నాడా? ఆ కోతిలాగా ఉంటది, దానికి కాఫీకి డబ్బులు ఇవ్వడం ఏంటి? తమ్ముడు అప్పటికి బతిమాలే. లేదు నేను వెళ్ళొస్తాను, మీ ఫ్యామిలీ డిస్కస్ జరుగుతుంది. అది కాదురా, లేదు 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 అది కాదురా. లేదు. ఏంద్రా? అరే పైసలు నిన్ను నమ్మరా, నువ్వే తీసుకుపోయినావు, నీ దగ్గరే ఉన్నాయి. మర్యాద చెప్పు. ఇన్ని రోజులు నువ్వు కయ్యి అంటే పారిపోవడం, తుయ్యి అంటే పారిపోవడం, ఈసారి అలా లేదు. ఒకసారి కాలు రుదులు. అరే నా మీద పడ్డావేంటి? అరే ఆడు నువ్వు తోడు దొంగలు, ఆడు గాడిదైతే నువ్వు బూడిదే. ఇద్దరిని నమ్మరా నేను. పైసలు ఇరా, పైసలు 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 సక్కు బాయ్తో పెట్టుకుంటారు మీరు. సక్కు బాయ్, నేను చెప్పే మ్యాటర్ అంటే నువ్వు షాక్ అవుతావు. చెప్పు. సక్కు బాయ్ బాయ్. ఏడిపోతారా మీరు? మళ్ళా నా షాప్ కాడికే వస్తారు. నా షాప్ లాస్ ఎత్తురు కదరా, మళ్ళీ వస్తారు కదా. మీ సంగతి చెప్తా. మీ జుట్టు వీకి ఉయ్యాల కట్టి ఉయ్యాల ఊగుతా ఏమనుకుంటున్నారు?